ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఉన్న ఆ చిన్న అడవిలో సాయంత్రం 7 గంటలు దాటితే కనీసం పక్షులు, జంతువులు కూడా ఉండవు. ఒకవేళ ఏ మనిషైనా ధైర్యం చేసి రాత్రిపూట అక్కడ దాక్కుంటే ఉదయానికల్లా ప్రాణాలతో మిగలడు లేదా పిచ్చివాడైపోతాడు. వినడానికి ఇది ఏదో హారర్ సినిమా స్టోరీలా అనిపించినా ఇది మోడర్న్ సైన్స్ కూడా ఏమీ చెయ్యలేని ఒక పచ్చి నిజం. దేవుడి లీలల ముందు మనిషి టెక్నాలజీ ఎంత చిన్నదో నిరూపించే ఆ అద్భుతమైన, అత్యంత భయంకరమైన ప్రదేశం పేరే నిధివన్. రాత్రిపూట ఆ గుడిలో అసలేం జరుగుతోంది? సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ప్రతిరోజూ రాత్రి అక్కడికి వస్తాడా? వస్తే ఆయన్ని చూసిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? దేవుడి భక్తికి, భయానికి మధ్య ఉన్న ఈ మైండ్ బ్లోయింగ్ మిస్టరీని ఈరోజు మనం డీప్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో మీరు వినబోయే నిజాలు మీ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. కాబట్టి ఒక్క సెకండ్ కూడా స్కిప్ చెయ్యకుండా చివరి వరకు చూడండి. నిధివన్ అంటే తులసి వనం అని అర్థం. బృందావనంలో ఉన్న ఈ ప్రాంతం చూడటానికి ఒక సాధారణ అడవిలానే కనిపిస్తుంది. కాని అక్కడి చెట్లను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. సాధారణంగా చెట్ల కొమ్మలు పైకి, సూర్యుడి వైపు పెరుగుతాయి. కాని నిధివన్లోని చెట్లు మాత్రం కిందకు వంగిపోయి ఒకదానితో ఒకటి అల్లుకుపోయి ఉంటాయి. అంతేకాదు, ఈ అడవిలో ఏ చెట్టు ఒంటరిగా ఉండదు. ప్రతి చెట్టు జంటగానే ఉంటుంది. ఇక్కడి స్థానికుల నమ్మకం ప్రకారం ఇవి కేవలం చెట్లు కావు, సాక్షాత్తు గోపికలు. పగటిపూట చెట్లుగా ఉండే వీరంతా రాత్రి కాగానే గోపికలుగా మారిపోయి శ్రీకృష్ణుడితో కలిసి రాసలీలలు ఆడతారని భక్తుల నమ్మకం. అందుకే ఆ చెట్లు ఒకరి చేతులు మరొకరు పట్టుకున్నట్లుగా అలా అల్లుకుపోయి ఉంటాయని చెబుతారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ నిధివన్ చుట్టూ ఇల్లు ఉన్నా ఏ ఇంటి కిటికీ కూడా నిధివన్ వైపు తెరుచుకునేలా ఉండదు. ఎవరైనా పొరపాటున కిటికీలోంచి చూస్తారేమో అని ఆ వైపు ఉన్న కిటికీలన్నింటినీ ఇటుకలతో శాశ్వతంగా మూసేశారు. ఈ అడవి మధ్యలో రంగ్ మహల్ అనే ఒక చిన్న గుడి ఉంటుంది. రోజూ సాయంత్రం 7 గంటలకు హారతి ఇచ్చి పూజారులు ఆ గుడి తలుపులకు పెద్ద పెద్ద తాళాలు వేసి బయటికి వచ్చేస్తారు. పూజారులు బయటికి రాగానే అప్పటి వరకు గుడిలో సందడి చేసిన కోతులు, పక్షులు సహా ప్రతి ఒక్క జీవి ఆ నిధివన్ను ఖాళీ చేసి వెళ్ళిపోతాయి. తాళం వేసే ముందు పూజారులు గర్భగుడిలో శ్రీకృష్ణుడి కోసం ఒక మంచం ఏర్పాటు చేసి దానిపై పూల పాన్పు వేస్తారు. అలాగే స్వామివారి కోసం పక్కన పళ్ళు, స్వీట్లు, తమలపాకులు, నీళ్లు మరియు పళ్ళు తోముకోవడానికి వేప పుల్లలు పెట్టి బయటికి వస్తారు. కాని ఉదయం 5:30కి గుడి తలుపులు తెరచి చూస్తే లోపల మంచం మీద ఎవరో పడుకుని లేచినట్లుగా దుప్పట్లు నలిగిపోయి ఉంటాయి. పక్కన పెట్టిన నీళ్లు సగం తాగి ఉంటాయి. పాన్ నమిలిన ఆనవాళ్లు ఉంటాయి. వేప పుల్లలు వాడినట్లుగా ఉంటాయి. గాలి కూడా చొరబడని ఆ గదిలోకి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అనేది ఏ సైంటిస్టు కూడా కనిపెట్టలేకపోయాడు. ఇంత జరుగుతున్నప్పుడు రహస్యంగా అక్కడ దాక్కుని అసలు రాత్రిపూట ఏం జరుగుతుందో చూడాలని చరిత్రలో చాలామంది ప్రయత్నించారు. కాని అలా చూసిన వాళ్ళెవరి పరిస్థితి బాగాలేదు. రాత్రిపూట దొంగతనంగా అక్కడ దాక్కున్నవారు ఉదయానికి శవాలుగా మారిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రాణాలతో బయటపడినవారు మూగవారైపోవడమో, చూపు కోల్పోవడమో లేదా పూర్తిగా పిచ్చివారైపోవడమో జరిగింది. అసలు రాత్రిపూట అక్కడ ఆ శ్రీకృష్ణుడు రాధతో కలిసి రాసలీలలు చేస్తున్నప్పుడు క్రియేట్ అయ్యే ఆ అద్భుతమైన డివైన్ ఎనర్జీని తట్టుకునే శక్తి మనుషుల కళ్లకు, మెదడుకు ఉండదని చెబుతారు. అందుకే ఆ దైవిక శక్తిని చూడాలనుకున్నవారు ఆ ఎనర్జీని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్నేళ్ల క్రితం ఒక జర్నలిస్టు కూడా కెమెరాలతో సహా నిధివన్లో దాక్కున్నాడు. కాని మరుసటి రోజు ఉదయం అతను మానసిక స్థితిని కోల్పోయి పిచ్చివాడిలా దొరికాడు. అప్పటి నుండి ప్రభుత్వం రాత్రిపూట నిధివన్లోకి వెళ్లడాన్ని చట్టబద్ధంగా నిషేధించింది. మనిషి తన సైన్స్తో అంగారక గ్రహం మీద నీళ్లున్నాయో లేదో కనిపెట్టగలుగుతున్నాడు.
కాని తన కళ్ల ముందు మూసిన తలుపుల వెనుక జరుగుతున్న ఈ నిధివన్ మిస్టరీని మాత్రం ఛేదించలేకపోతున్నాడు. బహుశా భగవంతుడు ఉన్నాడు అనడానికి, ఆయన శక్తుల ముందు మన సైన్స్ మరియు టెక్నాలజీ కేవలం ఒక చిన్న అణువులాంటివి అనడానికి ఈ నిధివన్ అద్భుతమే అతిపెద్ద నిదర్శనం. ఆ శ్రీకృష్ణుడి లీలలు, ఆయన చేసే అద్భుతాలు అనంతం. ఈ నిధివన్ రహస్యం నిజంగా దేవుడి మహిమ అని మీరు నమ్ముతున్నారా? ఆ కృష్ణుడి డివైన్ ఎనర్జీ వల్లనే అక్కడ ఇదంతా జరుగుతోందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ మైండ్ బ్లోయింగ్ మిస్టరీ మీకు గూస్ బంప్స్ తెప్పించి ఉంటే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చెయ్యండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన మరియు ఎమోషనల్ మిస్టరీల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి.